హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైజాగ్ ప్రియులు. సో ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా మనకి ఎగ్జిబిషన్ టైం అయితే వచ్చేసింది. లాస్ట్ ఇయర్ టర్నల్ ఎగ్జిబిషన్ పెట్టారు కదండి వైజాగ్లో. ఈ ఇయర్ మనకి మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ అని చెప్పేసి ఏయూ గ్రౌండ్స్ యాజ్ యూజువల్ ఏయూ గ్రౌండ్స్లోనే పెట్టారు, ఆపోజిట్ టు సబ్మెరైన్. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా ఆక్వా లైఫ్, సముద్ర జీవులతో పాటు రకరకాల బర్డ్స్, చిన్న చిన్న యానిమల్స్, యాజ్ యూజువల్ మనకి స్టాల్స్, జైంట్ వీల్ అంటే అమ్యూజ్మెంట్ రైడ్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. సో దీనికి ఎంట్రీ ఫీజు వచ్చేసరికి పెద్దవాళ్ళకి 150, బిలో 10 years వాళ్ళకి మాత్రం 120 రూపీస్. సో ఇదంతా మనకి చిన్న చిన్న ఎక్వేరియంస్తో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే చిన్న చిన్న ఎక్వేరియంస్లో రకరకాల ఫిషెస్ ఉంటాయి ఒక సైడ్. ఇంకో సైడ్ వచ్చేసరికి కంప్లీట్గా టర్నల్ అండి. ఈసారి ఈ ఎగ్జిబిషన్లో మనకి హైలైట్ ఏంటంటే టాకింగ్ ప్యారెట్ అండి, మకావ్. అండ్ అలాగే దాంతోపాటు ఫిషెస్ కూడా చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ రకరకాల బర్డ్స్ అనేవి పెట్టడం జరిగింది, ఇంక్లూడింగ్ ఆస్ట్రిచ్. అండ్ పాములు అవి మెల్లో వేసుకుంటారు కదండి, కొండచెలువలు లాంటివి, అలాంటివి కూడా ఈ ఎగ్జిబిషన్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ నిజంగా అవి మనం మెల్లో కూడా వేయించుకోవడానికి స్కోప్ ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే మనకి చిన్న చిన్న అక్వేరియంస్లో కంప్లీట్గా రకరకాల ఫిషెస్ ఉన్నాయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టపడతారు. అండ్ పిల్లలు అయితే మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అయితే మనకి పెట్టడం జరిగింది. సో ఇదంతా మనకి చిన్న చిన్న అక్వేరియంస్లో ఉన్న రకరకాల ఫిషెస్. ఇంకొక సైడ్ ఏంటంటే టర్నల్ లోపలివి మనకి బయటకు కూడా కనిపిస్తాయండి. ఇక్కడ రకరకాల షార్క్స్ టైప్ ఫిషెస్, దాంతోపాటు చిన్న చిన్న కలర్ కోడిపిల్లలు లాంటి ఫిషెస్ అనమాట. మనకి కోడిపిల్లలు కలర్ ఉంటాయి కదా, సేమ్ అలానే ఫిషెస్ కూడా రకరకాల కలర్స్లో చాలా క్యూట్గా అయితే ఉన్నాయి. సో మనం ఏంటంటే ఎంటర్ అయిన తర్వాత ఇలా ఎక్వేరియంస్లో ఉన్న చిన్న చిన్న ఫిషెస్ అన్నిటిని చూసుకొని అప్పుడు టర్నల్ లోపలికి ఎంటర్ అవుతాము. సో స్పీషీస్ అయితే మాత్రం డిఫరెంట్ అండి. చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. మనం ఈ వీడియోలో కంప్లీట్గా ఎన్ని రకాల ఫిషెస్ అయితే ఉన్నాయో ఆ ఎక్వేరియంలో, మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్లో ఎన్ని కైండ్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయో అవన్నీ చూపించడం జరిగింది. సో లాస్ట్ దాకా మిస్ అవ్వకుండా చూసేయండి. సో ఇది ఎక్వేరియం అయిపోగానే ఒక సైడ్ది టర్నల్ లోపలికి ఎంటర్ అవుతామండి. చూసారు కదా కంప్లీట్గా మనకి వేరే కంట్రీస్లో మనకి ఎలా అయితే టర్నల్స్ ఉంటాయో అలా అనమాట. ఇవంతా కంప్లీట్గా కొంచెం పెద్ద సైజు, మీడియం సైజు, షార్క్ కైండ్ అలాంటి ఫిషెస్తో ఉంటుంది. దీని తర్వాత ఇందాక చెప్పిన చిన్న చిన్న కోడిపిల్ల లాంటి ఫిషెస్ పైన చూసారు కదా, కొంచెం షార్క్స్ కైండ్, మరీ షార్క్స్ కాదు కానీ కొంచెం అలాంటి కైండ్ ఆఫ్ ఫిషెస్ కంప్లీట్గా ఉన్నాయి. అండ్ నెంబర్ ఆఫ్ ఫిషెస్ కూడా చాలా ఎక్కువ పెట్టారండి. టర్నల్ లోపల చాలా ఎక్కువ ఉన్నాయి. వీడియోలో ఉన్నదానికంటే మీరు డైరెక్ట్గా చూస్తే చాలా రకాలు కనిపిస్తాయి. ఇది చెప్పాను కదా, దీన్ని 3 categories కింద డివైడ్ చేశారు. ఒకటి షార్క్స్ కైండ్, నెక్స్ట్ సెకండ్ టర్నల్ వచ్చేసరికి అంటే కంటిన్యూషనే. ఈ టర్నల్లో కొంచెం పెద్ద సైజ్ ఫిషెస్ చూసారు కదా స్క్రీన్ మీద, ఇలాంటి ఫిషెస్. దీని తర్వాత మనకి చిన్న చిన్న కలర్ ఫిషెస్ 3 categories కింద ఈ టర్నల్ని డివైడ్ చేశారు. ఇదంతా చిన్నవండి. ఇందులో పింక్, రేడియం ఇలాంటి కలర్స్ కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. పిల్లలు అయితే మాత్రం వదిలిపెట్టట్లేదు, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళైతే మాత్రం. సో ఇలా టర్నల్లో మీరు అన్ని రకాల ఫిషెస్ని చూడొచ్చు, పెద్దవి నుంచి చిన్నదాకా అంతా అనమాట. కంప్లీట్గా ఈ చిన్నవి అయితే లిటరలీ థౌజండ్స్లో ఉంటాయేమో, మేబీ ల్యాక్స్లో కూడా ఉండొచ్చు. ఇవి ఇంకో సెట్ ఆఫ్ ఫిషెస్ అండి. అదే ఆ టర్నల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి మళ్ళీ ఒక సైడ్ అంతా చిన్న చిన్న ఎక్వేరియంస్లో ఇలా రకరకాల ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇందులో అయితే కొంచెం భయం వేసేవి కూడా ఉన్నాయి అండ్ చాలా వెరైటీవి కూడా ఉన్నాయి, ఇంక్లూడింగ్ స్టార్ ఫిష్. అండ్ నాకు కొన్ని చేపలను చూస్తే డీమన్స్ గుర్తొచ్చాయండి, అలాంటి చేపలు. అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆక్వా లైఫ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా. అండ్ వాటి స్కాల్ప్ కూడా కంప్లీట్గా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నవి చాలా టైప్స్ ఉన్నాయి. ఇవి చూసారు కదా, నేనైతే వీటికి డీమన్స్ అని పేరు పెట్టేశాను. వాటి కళ్ళు లిటరలీ ఏదో దెయ్యం కళ్ళులా ఉన్నాయి. ఆ కిందవి చూస్తే ఆ డీమన్ ఫీల్ అయితే వస్తుంది క్లియర్గా. సో ఇదొక కైండ్. ఇదైతే ఈ ఫిష్ కంటే కూడా దీని తోక అయితే చాలా పెద్దది ఉందండి. దీని పక్కదైతే డాన్సింగ్ ఫిష్ అనొచ్చు మనం. సో ఇది కదులుతుంటే చాలా ముద్దుగా ఉంది. ఈ కిందన కనిపిస్తుంది కూడా దీని తోక అండి కంప్లీట్గా. ఈ రెండిట్లకి తోకలు చాలా పెద్దగా ఉన్నాయి. ఇవైతే మనం యూజువల్లీ డిస్కవరీ అలాంటి ఛానల్స్లో చూపించినప్పుడు, ఓషన్ లైఫ్ చూపించినప్పుడు మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ మాత్రం డైరెక్ట్గా చూడొచ్చు. అన్నిట్లకంటే ది క్యూటెస్ట్ ఫిష్ మాత్రం ఇదేనండి.
ఇది కదులుతుంటే మాత్రం మనకి ఏరోబిక్స్ చేసేస్తుందేమో అన్న ఫీల్ ఉంటుంది. అంత క్యూట్గా ఉంటుంది కదులుతున్నప్పుడు మాత్రం. సో ఇది అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ ఇంకో కొంచెం సెట్ ఆఫ్ కలర్ ఫిషెస్ రావడం జరిగింది. చూడండి, డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ ప్యాటర్న్స్తో ఇక్కడ ఉండడం జరిగింది. అండ్ ఇవి ఫైనల్ వన్స్ అండి. స్నేక్స్ అనొచ్చేమో వీటిని క్లియర్గా, అంటే సీ స్నేక్స్ అనొచ్చేమో మేబీ. ఫిష్ స్నేకో నాకైతే అర్థం కాలేదు. అవి నోరు చాపుతుంటే లిటరలీ పాములు నోరు ఏదైనా కరిచేయడానికి నోరు చాపుతుంటే ఎలా ఉంటుందో అలా ఉంది చూడండి క్లియర్గా. సో ఇవైతే మాత్రం ది మోస్ట్ స్కేరియస్ట్ ఈ అక్వేరియం మొత్తానికి. ఇలా అక్వేరియంలో ఉన్న అన్ని ఫిషెస్ చూసిన తర్వాత మనం బయటకు వెళ్తే నెక్స్ట్ అక్కడి నుంచి బర్డ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయండి. బర్డ్స్, చిన్న చిన్న యానిమల్స్, పాములు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ చూసారు కదా, ఇదంతా లవ్ బర్డ్స్, డక్స్, ఆస్ట్రిచ్, ప్యారెట్స్, ఇలా రకరకాల బర్డ్స్, చిన్న చిన్న బర్డ్స్ దగ్గర నుంచి ఈ పాములు, ర్యాబిట్స్, ఇలా అన్ని రకాల కొంచెం అంటే యానిమల్స్ని, కొన్ని బర్డ్స్ని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇక్కడ బాగున్నావు మాత్రం ఈ బాతుల మీద పైన చిన్న కొప్పులా ఉందండి, యాజ్ ఇఫ్ అవేవో బ్యాండ్ పెట్టుకున్నట్టు. అది మాత్రం చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. దాని తర్వాత ఆస్ట్రిచెస్ కూడా ఇక్కడ అవైలబుల్ పెట్టారు. మకా ఉంది, పాములు ఉన్నాయి, అండ్ చిన్న చిన్న యానిమల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆ డక్స్ మీద ఆ పైది కుచ్చులాగా చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. అవి యూజువలీ మనం అవి లేకుండా చూస్తూ ఉంటాం బయటన, ఇక్కడ ఈ కుచ్చుతో కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ వల్చర్స్ కైండ్ కూడా ఇంక్లూడ్ చేశారు. దాంతోపాటు ఒక 2 ఆస్ట్రిచెస్ ఉన్నాయి. ఇందులో కనిపిస్తున్న ఆస్ట్రిచెస్ అండి, అన్ని కేజెస్లోనే ఉన్నాయి. అండ్ ర్యాబిట్స్ ఉన్నాయి. ఇంకా ముందుకెళ్తే ఈ రకరకాల బర్డ్స్ కూడా చాలానే పెట్టారు. దాంతోపాటు మనకి పాములు మెడలో వేసుకోవడానికి అవన్నీ కూడా ఉన్నాయి. ఇది బయటకు వచ్చేసిన తర్వాత మనకి యాజ్ యూజువల్ కిడ్స్కి అండ్ ఉమెన్కి చాలా ఫేవరెట్ అయిన షాపింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో నార్మల్ యాక్సెసరీ షాపింగ్ అయితే చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. యూజువలీ మనకి అన్ని వెరైటీస్ ఒకే దగ్గర దొరకవు కదా, ఇలాంటి ఎగ్జిబిషన్స్ లిటరలీ పండగే మనకి. సో ఇంకా అమ్మాయిలకు కావాల్సినవి, ఉమెన్కి కావాల్సినవి అయితే చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. మనం పడి దొరలేయచ్చు, అన్ని ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో హెయిర్ యాక్సెసరీస్ ఆర్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ కిడ్స్కి కావాల్సిన ఐటమ్స్ కూడా ఇక్కడ చాలానే అవైలబుల్ పెట్టారు. సో కొంచెం జేబుల్లో డబ్బులు గట్టిగా వేసుకొని వస్తే గట్టిగా దొల్లగొట్టేసి వచ్చేయచ్చు. అండ్ మనకి ఎప్పుడులాగే ఎగ్జిబిషన్స్ అంటే నార్మల్ ఈ స్టాల్స్ ఇవే కాకుండా, ఫుడ్ స్టాల్స్ ఇవే కాకుండా మనకి గేమ్ జోన్ అవి కావాలి కదండి, అవి కూడా ఇక్కడ కంప్లీట్ అవైలబుల్ ఉన్నాయి. ఇదంతా కూడా మనం డైరెక్ట్గా రావడానికి ఉండదు, ఈ ఫిష్ టర్నల్ అంతా దాటుకొని అవన్నీ చూసుకొని ఒక్కొక్కటి కవర్ చేసుకుంటూ వస్తామన్నమాట. సో ఇయర్ రింగ్స్ చూసారు కదా, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఏదో ట్రైన్లా ఉంది. రేట్లు మాత్రం అంత తక్కువేం లేవండి, మరీ రీజనబుల్ ఏం కాదు, కానీ పర్లేదు, మేనేజబుల్ రేట్స్ అయితే ఉన్నాయి. కలెక్షన్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. సో ఇది కొంచెం దాటి ముందుకు వస్తే కంప్లీట్గా ఇక్కడ నుంచి ఫుడ్ స్టాల్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. దీని తర్వాత ఎగ్జిబిషన్స్ అంటే మనకి మోస్ట్ ఫేవరెట్ గేమింగ్ జోన్స్ అండి. అంటే నార్మల్ చిన్న చిన్న యాక్టివిటీస్, షూటింగ్, బెలూన్స్ని షూట్ చేయడము, ఆర్ రింగ్స్ వేయడము, గ్లాసెస్ని బాల్తో కొట్టడము, ఇలా రకరకాల యాక్టివిటీస్, ప్రైజెస్ ఉంటాయి కదండి, అవన్నీ ఉన్నాయి. ఈ అన్నట్లకి ఛార్జ్ అండి, సపరేట్ ఛార్జ్. మనకి టికెట్ ప్రైస్లో ఇవేమి ఇంక్లూడ్ కావు, ఇవన్నీ మనం ఇంక్లూడింగ్ అమ్యూజ్మెంట్ రైట్స్ ప్రతిదీ కూడా ఛార్జబుల్. జెయింట్ ఫీల్ అయితే 100 రూపీస్ అంట పర్ పర్సన్కి. ఇంకా మనకి ఎంజిఎంలో ఉండేవి కదా ఇంతకుముందు, అలాంటి అమ్యూజ్మెంట్ రైట్స్ అన్నీ ఉన్నాయి. ఎంజిఎంని ఎవరైనా మిస్ అవుతున్నట్లయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఆ రైడ్స్ అన్నీ మీరు ఎక్కేసేయచ్చు. ఎవ్రీ రైడ్ ఈజ్ ఛార్జబుల్, సపరేట్గా ఛార్జ్ ఉంటుంది. 100 రూపీస్, 50 రూపీస్, 150 రూపీస్ ఇలా అనమాట. పెద్దవాళ్ళకి, పిల్లలకి, అందరికీ ఎంజాయ్ చేసేలాగా డిఫరెంట్ రైడ్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ మీరు కనుక వెళ్ళినట్లయితే ఎలా అనిపించిందో మాకు కమెంట్స్లో చెప్పండి. ఇంకా వెళ్ళలేనట్లయితే మీరు హ్యాపీగా వెళ్ళొచ్చండి, ఎంజాయ్ చేయండి. And finally, don't forget to like, share and subscribe to Vizag Preelu.